దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడక్కర్లే. ఎవరు చూడక్కర్లే? మనుషులు చూస్తే మెప్పని, మెప్పు వస్తే నీకు ఆశీర్వాదం లేదు, మెప్పు లేకపోతే నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని మాట వినాలి. రెండోది నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట నిలకడగా ఉన్నావో దేవుడు దుష్టుల నుండి నేను కాపాడతాడు. అందుకనే రూతు పాపంలో, రూతుకి యవనస్తులు వెంబడిస్తారని, ఒకవేళ పాపం చేస్తామని, అంటే పాపం చేయదు అందుకని ఎవరు సలహా ఇచ్చాడు? యవనస్తులకి అటు వెళ్లకుండా వెంబడించొద్దని చేశాడా? సలహా ఇచ్చాడు, అంటే హెచ్చరిక ఇచ్చాడు. అలాగే సేవకులు కూడా సంఘంలో యవనస్తులకైనా ఎవరికైనా కానీ పాపం కూడా ఏం చేస్తారు? హెచ్చరికిస్తారు. ఆ హెచ్చరిక మనం దాచుకోవాలి. మన దేవుని వాక్యం ఏం చేయాలి? హృదయం ఏం చేశాడా? భద్రపరుచుకోవాలి. చెప్పడం ఏం చేయాలి? మరి ఏం చేస్తుంది? మరియా దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటుంది. నువ్వు కూడా ఏం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే దుష్టుడు నీతో రాడు. ఎందుకని? దుష్టుడు నీకన్నా బాగా పాడతాడు, నీకన్నా వాక్యం చదువుతాడు, అయితే వాడు ప్రార్థన చేయడు, వాడి విధేయత ఉండదు. వాళ్ళు లేనింట విధేయత లేదు. వాళ్ళు ఏదో చెప్పండి, ఒబీడియన్స్ అంటే లోపలే తత్వం లేదు. నువ్వు మాట వినాలి, నువ్వు నిలకడ ఉండాలి, మూడోది విధేయత కలిగి ఉండాలి. నువ్వు మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని మాట వినాలి, సేవకుని మాట వినాలి. రెండోది దేవుని మందిరంలో ఉండాలి, నిలకడగా ప్రతి ఆదివారం రావాలి, నిలకడగా ప్రతి ఉదయం వాక్యం చదవాలి, నిలకడగా రాత్రులు పడుకునే ముందు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. నిలకడగా అంటే ఎడతెగక దేవునితో ఉన్నామనుకో నీ సంబంధం ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఉన్న సంబంధంలాగా బలపడతారు. చూడండి, తల్లి ఒక రోజు లేకపోయింది అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వంట చేయకపోయినా ఏం చేయకపోయినా చెప్పండి. అలాగే మనం కూడా దేవుని లేకపోతే ఏమైతే అనేక ప్రాబ్లమ్స్కి కారణాలు అవుతుంది. అందుకు ఏమైందంట, మన శ్రమలు వస్తాయి. అవి శ్రమలు కొంతకాలమే. యవనస్తులు కానీ ఎవరికైనా కానీ శ్రమలు. యేసు ప్రభు ఏంటంట, ఈ లోకంలో శ్రమలను జయించింది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. మనకు కూడా శ్రమలు వస్తాయి. మనం నిలకడగా ఉన్నామనుకో, దేవుడు మాట విన్నామనుకో, అప్పుడు దుష్టుడు మనల్ని ముట్టకుండా అనేకమైన శ్రమలకి మనల్ని అప్పగించినప్పుడు అవి సహించేలాగా ఎవరు చేస్తారు? ప్రభువైన యేసు క్రీస్తు సహించేలాగా నిన్ను చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మాట విని దేవుడు వాక్యం ప్రకారం జీవిస్తేనే, ఆయన మార్గములు వెంబడిస్తేనే, ఆయనతో ఉంటేనే. తర్వాత చూడండి ఏమైందో. అప్పుడు 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ముందునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. చూడండి, మూడో చూసుకుంటే మొట్టమొదటి దేవుని మాట ఉండడం వల్ల, దేవుడి మాట నిలకడడం వల్ల రెండు మేలు. మొట్టమొదటి మేలేంటి? దుష్టుడు నిన్ను ముట్టకుండా దేవుడు చేస్తాడు. రెండో మేలు ఏంటంట, ఆయన రెక్కల కింద నిన్ను సురక్షితంగా దాస్తాడు. ఆయన రెక్కల కింద నిన్ను ఎలా చేస్తున్నాడు? సురక్షితంగా దాస్తున్నాడు. అంటే పాపం చేయకుండా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దాస్తున్నాడు. తర్వాత నీకేంటంట, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఏం బహుమానము? వాని క్రియల ప్రకారం వానికి ఏముంది? జీతం ఉంది, బహుమానం ఉంది. కాబట్టి నువ్వు ఫలించి అభివృద్ధిలోకి వెళ్తే అక్కడ సంఘము సంతోషిస్తుంది, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, దేవుడు కూడా సంతోషిస్తాడు. అంటే నీకేముంది? నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుడి ఎందుకు నిలకడకున్నప్పుడు, నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు నీ సంపూర్ణమైన బహుమానం ఇస్తారని ఎవరిని బట్టి తెలుస్తుంది? మనకి రూతుని బట్టి మనకి తెలుస్తుంది. అన్నురాలు ప్రభు దగ్గరికి వచ్చింది, నమ్మకంగా ఉంది. అలాగే 4వ చూసుకుంటే 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన కొద్దివారే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన. చూడండి, యవనస్తులు వెంబడిస్తారంటే ఈయన ఎవరు? చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం మధ్యలో ఉంది. యెహోవా కానీ చదవండి. ఈ యవ్వనరాలు వలన. చూడండి, ఈయన ఎవరు? యవనరాలు ఎవరు? భర్త ఉన్నాడు, చనిపోయాడు. అందుకనే దేవుడి గ్రంథంలో ఉందంట, ఇడు యవన విధవరాలు నమ్మకుండా ఉంది. అర్థమైందా? యవన విధవరాలు ఏంటంట నమ్మకూడదు. ఈయన ఆవిడ ఏమైపోయింది? మ్యారేజ్ అయిపోయింది, భర్త అయిపోయాడు, చనిపోయాడు.
అయినా కానీ దేవుడికి నమ్మకంగా జీవిస్తుంది. ఎవరికంట? ఎందుకంటే భర్త చనిపోయినప్పుడు ఆ యొక్క విధవరాలు కానీ యవనరాలు కానీ నమ్మకంగా జీవిస్తారు. ఎవరన్నా ఆమె నమ్మకంగా దేవుని మాట ఏంటుంది, నమ్మకంగా నిలకడ దేవుల్లో ఉంది, అందుకనే బహుమానం పొందింది. ఇంకేముందంటే నేను సాక్ష్యం ఎలా ఉంది చూడండి. సాక్ష్యం ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం ఏంటంట, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంట. ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. మునుపటి అంటే ఎక్కడ? మోయాబు దేశంలో. అక్కడ ప్రవర్తన కన్నా నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కువగా ఉంది. నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు బాప్తిస్మం పొందుకున్నప్పుడు ప్రవర్తన కంటే నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు 10th క్లాసులో 500 వచ్చినాయి, ఇంటర్లో 300 200 వస్తే బాగుంటుందా? చెప్పండి. డిగ్రీలో ఫెయిల్ అయిపోతే బాగుంటుందా? ర్యాంక్ ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? ర్యాంక్ ఏం చేయాలి? పెరుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడేం చేయాలంట? అభివృద్ధిలోకి వెళ్ళాలి. నువ్వు ఎలా అనిపించుకోవాలి? దేవుని చేత మంచి దాసుడు అనిపించుకోవాలి. మరి నిన్ను మంచి దాసురాలు అని ఎప్పుడు అంటాడు దేవుడు? ఎదుగుదలలు ఉంటేనే, నీలో ఫలాలు ఉంటేనే, నీవు దేవుని మాట వింటేనే, దేవుడు నడవడికలను నడిస్తేనే అప్పుడు నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, అభివృద్ధిలోకి వెళ్తావు. అందుకు నేను అలాగే ఉంది చూడండి. ఎందుకంటే ఇక్కడ 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదానికి నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలు అని నా జనులు ఎరుగుతారు. ఏమంటారంటే ఏమన్నా యోగ్యురాలు అంటారు. అందుకనే కొరింథీయుల 1వ పత్రికలో 11వ అధ్యాయంలో నువ్వు అంటే యోగ్యురాలు అని పరీక్షించుకోమంటాడు కదా. నువ్వు యోగ్యంగా ఉన్నావో లేదో పరీక్షించుకుంటున్నావా? నువ్వు ఎక్కడ యోగ్యంగా ఉన్నావో పరీక్షించుకో. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి పరీక్షించు. నీ స్థితి ఏం తెలుసా? నువ్వు మందిరంలో కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నదే నీ స్థితి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో నీ స్థితి, నీ స్నేహితుడిని బట్టి నీ ప్రవర్తన తెలుస్తుంది. ఒకవేళ అబ్జర్వ్ చేయాలంటే నీ స్నేహితుడు ఎవడో ఆయన బట్టి నీ ప్రవర్తన కనుకోవచ్చు. అర్థమైనా? నీ స్నేహితుడు ఎవరు కనుకోవచ్చు? నీ ప్రవర్తన కనుకోవచ్చు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ స్థితి. మందిరంలో ఇక్కడ యథార్థంగా ఉండొచ్చు, ఒకవేళ ఇంటికి వెళ్ళి అక్కడ వేషధారంగా ఉండొచ్చు, నీ పొలంలో వేషధారంగా ఉండొచ్చు, నువ్వు పనిచేసే కూడా వేషధారంగా ఉండొచ్చు. అలా ఉండదు. దేవుడు అన్నాడు యథార్థవంతులకి ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు ఎప్పుడు నిత్యం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నిత్యం ఎలా ఉండాలి? యథార్థంగా ఆపోజిట్ ఏంటి? ఆ యథార్థం అంటే వేషధారణ. విన్నాడా? అంటే నువ్వు వేషధారణ మన మందిరంలోకి వచ్చి చెప్పండి. వేషధారణ ఎవరు? యెజబెల్ ఎలా ఉంది? వేషధారణ కలిగి ఉంది. చెప్పండి ఎలా ఉంది? వార్ఫ ఎలా ఉంది? ఆమె వేషధారణ కలిగి వెళ్ళిపోయింది. అందుకని రూతు గ్రంథం అని పెట్టారు. కాబట్టి ఈయన ఎలా ఉందంటారు చూసుకుంటే, నా కుమారి భయపడకము, నీకు చెప్పినంతయు నీకు చేస్తున్నాను. దేవుడు నిన్ను చదువుల్లో రాణించాలన్నా, ఉద్యోగస్తులు రాణించాలన్నా, మంచి భార్య కావాలన్నా, మంచి భర్త కావాలన్నా, నీకు చేసింది ఆయన నీకు చెప్పింది చేయాలంటే, నీ వాగ్దానం నెరవేర్చాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థవంతురాల్లా ఉండాలి. చెప్పండి. రెండోది, మోషే తన ఇల్లంతటి ఎలా ఉన్నాడ? చెప్పండి. నువ్వు ఎలా ఉండాలి? దేవుని యొక్క ఇల్లంతటిలో, నీ ఇంట్లో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక సేవకుని దగ్గర నమ్మకం కాదు, ఒక సంఘంలో నమ్మకం కాదు, ఇక్కడ బయట నమ్మకస్తులు బయట నిన్ను నమ్మాలి. నువ్వు దేవుడు నమ్మవు, ఇక్కడ దేవుడు నిన్ను నమ్మట్లేదేమో. నువ్వు దేవుడు నమ్మవు, నిన్ను దేవుడు నమ్మట్లేదు. ఎందుకని? నువ్వు రూతులాగా లేవేమో. దేవుడు మాట నెరవేర్చలే, దేవుడు నిలకడలేవు. అంటే నువ్వు ఆత్మీయతలో నిలకడలేవు, నువ్వు జీవితంలో నిలకడలేవు, నీ మాటలో నిలకడలేదు, నీ ప్రవర్తన నిలకడలేదేమో. మనం పరీక్షించుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? అంతకుముందు ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువ ఉండాలి. వారి మనసు కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలి, బాప్తిస్మం కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలి, వాక్యం చదివిన ప్రవర్తన కలిగి ఉండాలి. నేను జయిస్తాను, జయించిన వాడు ఎక్కడ నిలబెడతాడు? ఆయన సింహాసనం మీద నిలబడతాడంట. జయించిన వాడు ఎక్కడ నిలబెడతాడు? ఎవరో తప్పు తొట్టులు గారు అయితే దేవుళ్ళలో ఉంటే ఏంటంట, ఆయన సింహాసనం కూర్చోబెడతాడు. ఎందుకంటే ఎవరో నిలబడాలంట బలంగా ఉన్నారు. దావీదు బలంగా ఉన్నాడు. గొలియాతు వస్తున్నాడు. ఎవరు తిరస్కరిస్తున్నాడు? గొలియాతు యెహోవాను తిరస్కరిస్తున్నాడు. సైన్యముల అధిపతి యెహోవాని తిరస్కరిస్తున్నాడు. అందుకనే ఎవరికి కోపం పుట్టింది? దావీదుకు కోపం పుట్టింది. ఎవరన్నా?
అలా వస్తున్నారు. అక్కడ సైన్యం కానీ వాళ్ళ అన్నలు కానీ ఎవరు కోపం రాలేదు. దేవుని చేస్తుంటే, దేవుని అవమానిస్తుంటే. ఒక దావీదుకి ఏది కానీ, దావీదు ఎవరు? గొర్రెల కాపరి. కాబట్టి ఆయన నిత్యము దేవుని యందు సంతోషించాడు. దేవుణ్ణి సంతోషపరిచేవాడు సంగీతం ద్వారా.